నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ శనేశ్వర స్వామి క్షేత్రంలో 10వ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, ఉదయం తైలాభిషేకం, పిత్రతర్పణాలు, కుష్మాండ దిష్టి అనంతరం శనేశ్వర స్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులు అందరూ వచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు ఆలయ సేవకులు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రాహుల్ గాంధీని ప్రధాని చేయండి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఫయాజ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బార్కాస్ మసీద్ సెంటర్లో మసీద్ వద్ద ముస్లిం సోదరులని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి కరపత్రాలు పంపిణీ చేశారు షేక్ ఫయాజ్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ నాకు 2019లో కాంగ్రెస్ పార్టీ శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో అవకాశం వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరొక్కసారి నాకు అవకాశం వస్తుంది. ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మైనారిటీ అభ్యర్థిని తొలిసారి ఇచ్చింది అని చెప్పి మైనారిటీ నాయకులు కొంతమంది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ మాటలు అబద్ధం అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే 2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేయడం జరిగింది. నా పేరు షేక్ ఫయాజ్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. 2019లో నేను పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా 2019లోనే తెలుగుదేశం పార్టీ అబ్దుల్ అజీజ్ గారిని కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది రూరల్లో. 2009లో ప్రజారాజ్యం ఖాజావలి గారు కూడా ఆత్మకూరు నుంచి పోటీ చేయడం జరిగింది. ఈరోజు ఏం ముందు కాదు, అన్ని పార్టీలు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే అన్ని పార్టీలు అంటే అది ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ ఇచ్చిందంటే అది ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఏకధాటిగా ఆంధ్రప్రదేశ్లో అధికారం చెలామణి చేయడం జరిగింది. అయితే మాకు ఈ విభజన వల్ల ప్రజల్లో ఒక అభిప్రాయం, వీళ్ళు ఇతర పార్టీలు కూడా ఈ విభజనలో వాళ్ళు కూడా పాల్గొని మాకేం సంబంధం లేదని చెప్పి అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మా మీద ఎక్కువ నింద పడింది. కాబట్టి ఈరోజు మేము చెప్తున్నాం, 10 సంవత్సరాలు ఇద్దరిని కూడా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం అదేవిధంగా వైసీపీ వీళ్ళిద్దరు కూడా చేతకాని దద్దమ్మలుగా మిగిలిపోయారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ మర్చిపోయి తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళు ప్యాకేజ్ ఇస్తే కొద్దిగా ఖర్చు పెట్టి కొద్దిగా జేబులు వేసుకొని వాళ్ళు చలామణి చేయడం జరిగింది. అయితే ఆ ప్యాకేజ్ కూడా ఈయనకి గతి లేదని చెప్పేసి ఈయన యొక్క కేసులకు భయపడి ఆయన కేంద్రంతో గట్టిగా అడిగి ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా తెచ్చుకోలేని పరిస్థితి మా రాష్ట్ర ముఖ్యమంత్రిది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రత్యేక హోదా, విభజన హామీలు, మైనారిటీల క్షేమము, దళితుల క్షేమము, యువకులకు ఉద్యోగాలు ఇవన్నీ రావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి ఈరోజు ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చున్నారు. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈరోజు మాకు ముందుకొచ్చి మేము పాంప్లెట్లు ఇస్తూ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తాం, ఖచ్చితంగా ఈసారి మీకు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్లే చెప్పడం జరుగుతుంది. గతంలో చూసాం, మా దగ్గర పాంప్లెట్లు కూడా తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఈరోజు